అందరికీ నమస్కారమండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ సర్వే అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది గదండీ! అలాగే కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే మళ్ళీ అవకాశం కల్పిస్తారా? అలాగే ఇప్పుడు పాతగా ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి ఎటువంటి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది? అలాగే జీతాలు ఎంత ఇస్తారు? అలాంటి వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి అప్డేట్ ఇవ్వండి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. సో, వారికి సంబంధించి కానీ మీకు కూడా డౌట్స్ క్లారిఫై అవుతాయి. అలాగే ఈ యొక్క జీతాలు గానీ, అలాగే ఉద్యోగ అవకాశాలు ఎటువంటి జాబ్స్ మనకిస్తారు. ఇలా ప్రతి అప్డేట్ కూడా మీకైతే తెలియజేస్తానండి. దయచేసి నిరుద్యోగులు గానీ, లేదంటే మీ ఫ్రెండ్స్ అందరూ ఎవరికి కూడా ఎవరైనా చూస్తే మాత్రం ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి. ఖచ్చితంగా మీకది తెలుస్తది. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకి నిరుద్యోగుల కోసం మనకి రాష్ట్ర ప్రభుత్వం మరొక అవకాశం అయితే ఇవ్వబోతుందండి. అదే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనమాట. ఇది గత కొన్ని రోజులకు సంబంధించి గాను మనకి అప్డేట్ అయితే ఇవ్వబోతుంది గదండీ! అంటే మనకి ముందుగానే కొంతమంది అయితే రిజిస్టర్ చేసుకున్నారనమాట. అలాగే కొత్తగా ఎవరైనా రిజిస్టర్ చేసుకుంటే వారికి అవకాశం సో, ప్రస్తుతం ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే సంబంధించి గాను ఎటువంటి జాబ్స్ ఇస్తారు అని కూడా చెప్తానండి. ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటన మనకి డేటా ఎంట్రీ జాబ్స్ అనేవైతే ఇస్తారనమాట. అంటే మీరు ఇంట్లో ఉండి కంప్యూటర్‌లో టైప్ చేసే విధంగా మనకైతే జాబ్స్ అయితే ఉండబోతున్నాయండి. ఇది కేవలం ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి ముందుకిచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అలాగే జీతాలకు సంబంధించి కూడా లాస్ట్‌లో చెప్తాను. అయితే తర్వాత మనకి ఇంకొక జాబ్ చూసుకుంటే ట్రాన్స్‌లేషన్ జాబ్ అండి. అంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క భాష సంబంధించి గాను కొద్దిగా అవగాహన అయితే ఉండాలనమాట. అంటే ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ ఇంగ్లీష్ నుంచి తెలుగు గాని, తెలుగు నుంచి ఇతర భాషల్లోకి అనువాదం చేయడం ఈ విధంగా అయితే మీకైతే ఉండాలండి. ఈ యొక్క ట్రాన్స్‌లేషన్ జాబ్స్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. తర్వాత మనకి కస్టమర్ సపోర్ట్ అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని కంపెనీస్ అనేవైతే కస్టమర్ సపోర్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటదనమాట. సపోజ్ ఒక కస్టమర్ వచ్చి కాల్ చేస్తే వాళ్ళు రిసీవ్ చేసుకొని సో, వాళ్ళ యొక్క స విన్నపం తెలుసుకొని తర్వాత అన్నీ సాల్వ్ చేసే విధంగా మీకు ట్రైనింగ్ ఇచ్చి వారైతే తీసుకుంటారండి. తర్వాత ఆన్‌లైన్ ట్యూటరింగ్ అంటే మనకి పిల్లలకి చూసుకున్నట్టు ఆన్‌లైన్ ద్వారా గేమ్స్ సంబంధించి కానీ, లేదంటే మనకి అంటే సాల్వ్స్ అంటే మన సబ్జెక్ట్ సంబంధించి కానీ సాల్వ్ చేయడం గటా ఈ విధంగా అయితే ఉంటది కదా! ఆ విధంగా కూడా ఆన్‌లైన్ ట్యూటరింగ్‌కి సంబంధించి కూడా మనకైతే ఇవ్వబోతుందండి. ఈ యొక్క జాబ్స్ అనేవైతే. తర్వాత సర్వే ఫీలింగ్ అండ్ రివ్యూ రైటింగ్ అంటే మనకిక్కడ చూసుకుంటే ప్రస్తుతం మనకి గ్రామ వార్డు సచివాలయంలో కూడా మనకి సర్వే అయితే చేస్తున్నారు కదండీ! ఆ విధంగానే మనకి ఎవరైతే ఊర్లో ఉంటారో సో, అక్కడ జాబ్ వచ్చిన వాళ్ళకి ఈ విధంగా కూడా ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. మాక్సిమం మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే ఉంటాయండి. అయితే జీతాలకు సంబంధించి గాను ఎంతవరకు ఇస్తారని చెప్పేసి చాలామంది అడగొచ్చు. అయితే వీటికి సంబంధించి గాను మనకి కంపెనీల ద్వారా గాని, ప్రభుత్వం ద్వారా ఇచ్చే అవకాశం అయితే ఉందండి. దీనికి సంబంధించి ఇంకా క్లారిటీ అయితే రాలేదు. కాకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే సంబంధించి కానీ ఎటువంటి జాబ్స్ ఉండబోతాయని చెప్పేసి మీకైతే ఐడియా అయితే వచ్చిందనుకుంటున్నాను. సో, మళ్ళీ కొత్తగా ఎవరు అప్లై చేసుకోవాలనుకుంటే వారికి మరొక అవకాశం కల్పించే అవకాశం ఉందని చెప్పి చాలామంది అడిగారు కదా! ప్రస్తుతానికైతే ఇంకా ఏమి చెప్పలేదండి. ఇంకా ఏదైనా ఫ్యూచర్‌లో అప్డేట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకది తెలియజేస్తాను. ఇటువంటి ఆపర్చునిటీ మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.